మున్నార్లోనే మనం 4th ప్లేస్కి వచ్చాము. ఇది వచ్చేసి డ్రీమ్ ల్యాండ్. మన హైదరాబాద్లో వండర్లా ఉంటుంది కదా, సేమ్ అలాగే ఇక్కడ మున్నార్లో డ్రీమ్ ల్యాండ్. సో ఇక్కడ వచ్చేసి మీకు పర్ పర్సన్ వచ్చేసి 1000 రూపీస్ ఉంది టికెట్. సో చాలా యాక్టివిటీస్ ఉంటాయి, అరౌండ్ 40 యాక్టివిటీస్ ఉంటాయి. మేబీ కరోనా వల్ల మేబీ 1-2 క్లోజ్ ఉండొచ్చు. సో మనం టికెట్ అయితే తీసుకున్నాం అందరికీ. టికెట్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోతాం, చూద్దాం. మాకైతే చాలా ఎగ్జైట్గా ఉంది. సార్ కూడా మొత్తం చేస్తారని చెప్పి టికెట్ తీసుకున్నారు. చెయ్యాలా సార్? మీరు ఒకటి కూడా మిస్ అయ్యారు. సూపర్. ஆர்டர்ல போதேன்டா செட் அப் போதா camel ride ஆஸ்ரடி இருக்கா? ஹாஸ்டல்ல camel ride இருக்கு. ஆஸ்ரடி இல்ல, camel ride இருக்கு. ஆமா. ఇదిగా మన ట్రైన్ వచ్చేసింది, చోటా ట్రైన్. నడిపేదేవరు అదే పోతుందా? ముందు ముందు నేను కూర్చుంటా. నాకు ఇక పోతుంది. ఎంత ఎక్కుడు ఇక తాడు పెట్టి పైకి గుంజుతారు. ఇందులో భయపడాల్సింది అంటూ ఏం లేదు, చాలా అంటే చాలా సింపుల్ గా ఉంటుంది. చూడు ఎంత కిందకుందో. హారర్ హౌస్. ఇప్పుడు హారర్ హౌస్ లోకి వెళ్ళిపోతున్నాం. హారర్ హౌస్ ఇది, హారర్ హౌస్. చాలా అంటే చాలా భయంకరంగా ఉంది. ఓ మై గాడ్, నేను మధ్యలో ఉంటాను. హారర్ హౌస్ వెళ్ళిపోయింది. ఇక్కడ ఇగో సెవెన్ ఇక్కడ. మళ్ళీ అడిపోయారండి. మళ్ళీ మూమెంట్ లేండి మనిషి. పైకిలే అది లెక్క. సో ఇప్పుడు మనం మిర్రర్ హౌస్ వెళ్ళిపోతున్నాం. మిర్రర్ హౌస్
అద్దాల ప్రపంచం. భలే భలే. సో నెక్స్ట్ వచ్చేసి 12D థియేటర్ అంట, సినిమా చూస్తాం. సో ఇప్పుడు మనకి 12D థియేటర్లో 12D స్పెట్స్ అవి అంటే మనం 3D స్పెట్స్ చూసాం, 12D స్పెట్స్ అనేది. నా మూత తగిలిందప్ప, అదేదో రాయి తగిలింది, అదే రాయి మూత తగిలింది. గుద్దుకుంది బ్రేక్ బ్రేక్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి గన్ షూటింగ్ అలాగే ఆర్చరీ, ఈ రెండు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మేము సరదాగా గుడ్డీలు పెట్టుకున్నాము, ఎవరైతే కొడతారో బెలూన్ని ఎక్కడ చూడాలి, అదే అందులో చూడాలా, అదేంటిది పైన, అబ్బా ఏంది ఇదే కొట్టేసాము.
అది నీకు లంచ్ స్పాన్సర్. ఓకే 1 2 3. వావ్ 6 7. ఎన్ని పాయింట్స్ వచ్చినాయన్న? 6 కి 7 కి మధ్యలో ఉంది అది. మన నెక్స్ట్ గేమ్ అయిపోయా. సో ఇప్పుడు మనం ఈ రోప్ ఎక్కబోతున్నాము. ఓకే బల్లే బల్లే బల్లే. సో నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి దీని పేరేంటో నాకు తెలియదు. చాలా ఇప్పుడు మనం జిప్ లైన్ చేయబోతున్నాము. జిప్ లైన్ చలో ఎంజాయ్. చలో ఇది ఆటోమేటిక్ తొక్కాలనుకుంటా. తొక్కాలి తొక్కాలి గట్టి తొక్కాలి. ఇదిగో ఇచ్చేయాలంటే 50 నుంచి 75 మధ్యలో ఉండాలట. ఆల్మోస్ట్ మేము అందరం రిజెక్ట్ అయిపోయాము. అందరం 80 కేజీలు తక్కువ ఎవరు లేవు. నువ్వు చేసావు కదా? 100 కేజీలు 65. నువ్వు మీ ఇద్దరు పర్మిషన్ వచ్చింది, మా ఇద్దరు పర్మిషన్ లేదు. మాకు ఎవరికి పర్మిషన్ లేదు. అదే నా బదులు నువ్వు కూడా చేసేయి, వీడియో తీసుకుంటావు. పైగా కరెంట్ ఆ వైర్లు పట్టుకుని రా. లేపాలి. అంటే అంటున్నాడు Stop.
వర్చువల్ రియాలిటీ మన నెక్స్ట్ యాక్టివిటీ. సో ఇవి కూడా ఉన్నాయి మనకి, టెన్నిస్, క్రికెట్ అన్నీ ఉన్నాయి. క్రికెట్ కూడా ఉంది. కామెంటరీ. ఇది కూడా ఒక యాక్టివిటీ. ఇది వచ్చినప్పుడు డౌన్ అవ్వాలి, అది వచ్చినప్పుడు ఎగరాలి. వాళ్ళు చేస్తారులే. ఫ్రెండ్స్, ఇక మీరు చూస్తున్నారు కదా, ఇవి చాలా కొండ పై నుంచి కిందకు ఉన్నది. అది ఏం పైప్ లైన్ అర్థం కాలేదు, వాటర్ పైప్ లైన్లా ఇంకేంటి అనేది అర్థం కాలేదు. చూడండి, చాలా చాలా బాగుంది. పైప్ లైన్ నుంచి కింద వరకు ఉన్నాయి. ఇది కేరళ ఫ్రైడ్ రైస్ అదే చికెన్ ఫ్రైడ్ రైస్. చూద్దాం టేస్ట్ అది ఎలా ఉంటుందో. కేరళ స్పెషల్. ఇది ఏంటో మరి, ఇదేంటి అర్థం కాదు. ఏంటిది ఇది? సాసా, టమాటో సాసు, చిల్లీ సాసు. ఇదేంటి? మామూలు చిల్లీ సాస్ సంథింగ్ ఏదో. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఈరోజు కేరళ ట్రిప్లోని డే 4. సో ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా? తెల్లవారుజాము 3 గంటలు అవుతుంది. సో ఇంత ఎర్లీ మార్నింగ్ లేవడానికి రీజన్ ఏంటంటే టాప్ స్టేషన్, మున్నార్లోనే టాపెస్ట్ ప్లేస్ టాప్ స్టేషన్. చాలా బాగుంటుంది. మున్నార్ వచ్చిన వాళ్ళు అది మిస్ కాకుండా ఉంటారు. అంటే అది కంపల్సరీ మస్ట్ విజిటెడ్ ప్లేస్ అనమాట టాప్ స్టేషన్. ఇక్కడ నుంచి మేమున్న హోటల్ దగ్గర నుంచి అడిమల్లి నుంచి మున్నార్ టాప్ స్టేషన్ ఆల్మోస్ట్ 2 hours పడుతుంది. అరౌండ్ 55 kilometers, ఆల్మోస్ట్ 55 kilometers ఉంటుంది. సో ఇప్పుడు మేము 3 o'clock బయలుదేరితే 5 o'clock రీచ్ అవుతాము. మేము ఎంత ఎర్లీ మార్నింగ్ వెళ్ళడానికి కారణం ఏంటంటే మున్నార్లోని సన్ రైజ్ చాలా బాగుంటుంది. సో అందువల్ల ఇప్పుడు ఒకసారి కూడా ఎంత ఎర్లీ మార్నింగ్ మనం కష్టపడాల్సి వస్తుంది. సో అందరు రెడీ చేశారు. ఇప్పుడు మనం బయలుదేరుతాం టాప్ స్టేషన్. చలో. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సోల్జర్స్ రెడీ అయ్యారా? ఇక్కడ ఏంది ఈ సోల్జర్ ఏమి ఇక్కడ? సోల్జర్స్ రెడీ అయ్యారా? రెడీ. జూమ్ చేస్తా. పోయింది. పోయిందిలే ఇది ఉండదు. పోయింది. మనకి అన్న దాంట్లో మనం కాపీ చేసుకుంటాం. వచ్చిందా? రికార్డ్ అయింది. లాస్ట్ 2 seconds మళ్ళీ పెట్టారా?
అదిగో 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 ఇంకా ఏమ్మా పెద్దది బాగా అబ్బా అయ్యి పప్పన్న అలాగే ఆగు 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 అలాగే ఆగు ఆగు నేను జూమ్ చేస్తాను అలాగే ఆగు 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 అలాగే ఉంచు నువ్వేం అలాగే ఉండు ఎక్కడ పో అలాగే ఉండు అలాగే అలాగే అలా డిప్ ఎందుకు ఇచ్చావు పని పని స్లోగా పని సూపర్ వచ్చింది అలాగే అలాగే నీకు ఇంకేం సౌండ్ చేయకు ఫ్రెండ్స్ చూసారా దానికి ఈ లైట్ ఫోకస్కి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు దానికి అది అలాగే అది చిన్న దానికి దారి చూపిస్తున్నట్టుంది మన లైట్ సౌండ్ చేస్తుంది అలాగే ఉండేది ఇంకా నువ్వు ముందు పోక అలాగే నేను వస్తే అసలు ఓకే బాయ్ 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 టాటా సీ యూ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు టాప్ స్టేషన్ దగ్గరికి వచ్చేసాము. సో ఇక్కడ ఈ టాప్ స్టేషన్ అనేది సగం తమిళనాడులో ఉంటుంది, సగం కేరళలో ఉంటుంది. చూడండి, వెల్కమ్ టు టాప్ స్టేషన్. పక్కనే పన్నీర్ సెల్వం కూడా వెల్కమ్ చెప్తున్నాడు మనకి. పన్నీర్ సెల్వం కదా ఆయన పేరుంది, ఎడప్పాటి ఈపీ ఆయన ఎడప్పాటి ఈపీఎస్ పేరు పళనిస్వామి. సో ఇది వ్యూ పాయింట్. ఇక్కడ ఇప్పుడు సన్ బయటకు వస్తారు, మనం వ్యూ పాయింట్ పైకి వెళ్ళాలి. చూపించండి, ఇటు వస్తారా సన్. అడ్వెంచర్ ఉందబ్బా, ఇంత కష్టపడి ఇంత లోయలోకి ఎవరు రాని ప్లేస్కి వచ్చాము. నిజంగా చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఎక్కడో కొండలు అంచున ఉన్నట్టు ఉంది, నిజంగా చాలా బాగుంది. సూపర్.